రాయలసీమలో నెలకొన్న వేదనాభరిత వ్యధి ఇది. సీమలోని అనంత జిల్లాలో వాయు వేగానికి వణుకుతున్న సామాన్యుల ఆక్రందనే ఈ సంకటం. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇసుకమేట ఆషాఢంలో హగరి, వేదవతి నదుల నుంచి వీస్తున్న గాలికి ఇసుక రేణువులు తోడై మరో రాజస్థాన్ తలపిస్తోంది. జిల్లాలోని మారుమూల గ్రామాలైన గోవిందవాడ, దర్గా హొన్నూరు, మాల్యం తుంబిగనూరు, కనేకల్ ఇలా సుమారు 15 గ్రామాల్లో ఆషాఢం వచ్చిందంటే చాలు వేగంగా వీచే గాలులతో నదిలోని ఇసుక తుఫాను మాదిరిగా రావడం, పొలాలు, ఇళ్లు, రోడ్లు తేడా లేకుండా ఇసుక మేట వేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. రోడ్డుపై ఇసుక పేరుకుపోవడంతో ఆ గ్రామాల నుంచి రావాలన్నా పోవాలన్నా ఇబ్బందులే. ఒక్కోమారు బస్సులు సైతం గ్రామాల్లోకి రాలేవు. వాహనాలపై వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతుంటారు. ఇసుక సమస్యతో విలవిల్లాడుతున్నారు. మొత్తం 4500 హెక్టార్లలో ఇసుక కప్పబడి ఉంది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. 3 ఇంచుల మేర నీరు బోరుబావుల గుండా అందుతోంది. పంట పొలాలు పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. అయితే ఆషాఢంలో గాలి తీవ్రతకు రాత్రికి రాత్రే పంట పొలాలు ఇసుకతో కప్పుకుపోతాయి. ఇవాళ కనిపించిన పచ్చటి పొలాలు తెల్లారేసరికి మాయమవుతాయి. ఎకరాకు 7000 వరకు ఖర్చు చేసిన రైతుకు ఇసుక తుఫాను కారణంగా పెట్టుబడులు దక్కవు. పొలాల్లోనూ ఇసుక మేటలే కనిపిస్తాయి. పంట భూములు ఇసుక దిబ్బలుగా మారతాయి. ఇక్కడి రైతుల వ్యధలు వర్ణనాతీతం. పంట భూములు నీరు ఉన్నా బీడు భూములుగా వదిలేశారు. ఇసుక గాలి తీవ్రతకు జనావాసాల్లోకి వచ్చి చేరుతోంది. ఇసుకతో పాటు ధూళి, దుమ్ము వస్తోంది. దీంతో అనారోగ్య సమస్యలు ఇక్కడి ప్రజలను చుట్టుముడుతున్నాయి. బొమ్మనహల్ మండలంలోని దర్గా హొన్నూరు మసీదు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మసీదుకు వస్తున్న భక్తులకు కూడా ఇసుక షాకిస్తోంది. దర్గాలో భోజన సమయంలో వచ్చి పడుతున్న ఇసుకతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దర్గాకు రావాలంటేనే అన్ని అడ్డంకులే. కోట్ల రూపాయల వ్యయాన్ని కాగితాల్లో చూపడం మినహా కాస్తైనా ఊరట లభించని దుస్థితి నెలకొంది. నిధులు కరిగాయి, డ్వామాధికారులు జేబులు నిండాయి. కానీ ఇక్కడ ఇసుక దిబ్బలు తొలగకపోగా సమస్య మరింత జటిలంగా తయారవుతోంది. ఈ పథకానికి సంబంధించిన కార్యాలయం జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ సమాధానం చెప్పడానికి అధికారులెవ్వరూ కార్యాలయంలో కనిపించరు.